చీపురుపల్లి నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ధాన్యం కొనుగోలు జరిగిందని జనసేన చీపురుపల్లి నాయకులు తెలిపారు. జిల్లాలో 1,03,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించి 230 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. రైతులు చాలా సంతోషంగా ఈ ప్రభుత్వంలో ఉన్నారన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం రైతులను ఉద్దేశించి ఎన్నో పథకాలను ప్రవేశించింది. ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం గవర్నమెంట్లో ఆదరణ 1, ఆదరణ 2 అనే పథకాల కింద రైతులను ఉద్దేశించి ఎన్నో పనిముట్లను అందించింది. ఆ పనిముట్లను 2019లో వచ్చినటువంటి జగన్ ప్రభుత్వం వాటిని తీసేసింది. అంతేకాకుండా కల్వర్టులు కానీ, డ్యాములు కానీ, నీటి సరఫరా కానీ రైతులకు నిలిపివేసి ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గంలో చూసినట్టయితే ప్రధాన సమస్య తోటపల్లి కాలువను నిర్మించకపోవడము, దాన్ని కంప్లీట్ చేయకపోవడము. దానివల్ల కూడా ఎన్నో వేల లక్షల ఎకరాలు పంటకు అందట్లేదు. అప్పుడు కనిపించలేదా ఈ ప్రభుత్వానికి? ఈరోజు ఈ 6 నెలలు అయింది మా ప్రభుత్వం వచ్చి. ఎంతో చక్కగా చేస్తున్న దాన్ని విమర్శిస్తూ పోవడమే తప్ప సంక్షేమం ఎలా జరుగుతుంది, అభివృద్ధి ఎలా జరుగుతుంది అనేది వాళ్ళకి కాని రావట్లేదు.